హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మీజీ బయటకు వచ్చి ఇంకా హొసు రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది కదా. యాక్చువల్గా అంతకంటే ముందే హొసు బయటకు వచ్చి మీజీ ఇంకా రాలేదు, తనతో పాటు కలిసి వెళ్ళాలనే దాంతో మళ్ళీ లోపలికి వెళ్ళి మీజీ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను బయటికి వచ్చింది అని వినపడగానే నార్మల్గా క్యాజువల్గా బయటికి వెళ్ళి అప్పుడే వచ్చినట్లు నటిస్తాడనమాట. ఇప్పుడు ప్రజెంట్లో హొసు లీ దగ్గర నుండి వచ్చేస్తే జాగ్రత్తగా ఆలోచించు, నువ్వు ఆ డోర్ దాటి బయటికి వెళ్ళావంటే మాత్రం ఇంకా నువ్వు నా దగ్గర పని చేయట్లేదని నేను అనుకుంటాను. ఒకవేళ నువ్వు ఇక్కడ జాబ్ మానేద్దాము, వేరే చోట చేస్తాను అని అనుకుంటే నా దగ్గర మానేసి వెళ్ళిపోయిన అతని గురించి మంచిగా చెప్పే అలవాటు నాకు అస్సలు లేదు, అది నీకు కూడా తెలుసు. తీరా ఎక్కడా జాబ్ రాక లాయర్ ప్రొఫెషన్ నుండే తప్పుకుంటావేమో ఆలోచించుకో అని చెప్తాడు. అలా హొసు జాబ్ వదిలేసి బయటకు వచ్చేసింటాడు. రోజా దగ్గరికి వచ్చింటాడు. అక్కడే మీజీని కలుస్తాడు. మీజీనేమో షాక్లో ఉంటే ఇంకా నేను ఇప్పుడు నీ కేసు విషయంలో నీకు బాగా హెల్ప్ చేస్తాను అని చెప్తే నిన్ను జాబ్ ఎవరు వదిలేయమన్నారు అని మీజీ టెన్షన్ పడుతూ ఉంటుంది. పాస్ట్లో తన కాలు స్ప్రెయిన్ అవ్వడం, అందరూ తనకు దూరం అవ్వడం, ముఖ్యంగా హొసు మీరే పట్ల ఇంట్రెస్టెడ్గా ఉండడం తెలియడం, వీటన్నిటితో మీజీ చాలా బాధపడి ఉంటుంది. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే తన రూమ్లో నుండి బయటికే వచ్చేది కాదు. వాళ్ళ స్కూల్లో మీరేని పిలిపించి మీజీకి అటెండెన్స్ అస్సలు సరిగా లేదు, ఇప్పటి నుండైనా తను స్కూల్కి రాకపోతే తను గ్రాడ్యుయేట్ అవ్వడం చాలా కష్టం అని చెప్పడంతో మీజీని వెళ్ళి పిలిచిన తను బయటికి రాకపోవడంతో మీరే తన హెయిర్ కట్ చేసుకొని మీజీలాగా క్లాసెస్ అటెండ్ అవుతుంది. అలా ఒక 3 సంవత్సరాలు మీజీ బయటికి రాకుండా ఎవరికీ కంటపడకుండా అలా తన రూమ్లోనే గడిపింది. ఇప్పుడు ప్రజెంట్లో రోజాని కంపెనీతో పాటు మీటింగ్కి ఒప్పించినందుకు చాయ్, షిన్ ఇద్దరు అక్కడికి వచ్చి అందరి ముందు ఆ విషయాన్ని చెప్పి తనకి క్లాప్స్ కొట్టిస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు మీజీ వెనకాల నుండి వినింటుందన్నమాట. మొత్తం క్రెడిట్ మీజీకే రాకుండా నేను చూసుకుంటాను అని షిన్ అంటే, లేదు తనదే మెయిన్ హ్యాండ్, తనకే మొత్తం క్రెడిట్ ఇవ్వు, ఎందుకంటే అందులో ఏదైనా తప్పులు జరిగాయనుకో మనం మీజీ మీదకే తోసేయచ్చు, పైగా ఈ కొత్త ప్రాజెక్ట్ మొత్తం పార్క్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా అందుకే అని చెప్పడంతో వీళ్ళందరూ నా వెనక ఇంత కుట్ర పన్నుతున్నారా అని అనుకుంటుంది మీజీ. దాంతో ఒకవేళ నిజంగానే రోజా ఆ రోజు మీటింగ్కి రాలేదంటే మాత్రం మొత్తం తన మీదనే నింద వేస్తారన్న దాంతో తను ఖచ్చితంగా వస్తుంది కదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం పరిగెత్తుకుంటూ రోజా దగ్గరికి వెళ్తుంది. రెస్టారెంట్ లాక్లో ఉంది అని మీజీ భయపడుతుంది, కానీ యాక్చువల్గా వాటర్ మొత్తం లీక్ అవ్వడంతో రోజా రెస్టారెంట్ని క్లోజ్ చేసి ఉంటుంది. అలా 3 days రెస్టారెంట్ క్లోజ్లోనే ఉంటుందని రాపించి దాంతోపాటు వాటర్ వచ్చినందుకు అక్కడ ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయి ఉంటుంది. ఎలాగో వచ్చింది కాబట్టి తన దగ్గర ఎక్కువగా ఉండే ఫుడ్ని కొంచెం హొసుకి, మీజీకి ప్యాక్ చేసి హొసుకు కూడా తీసుకెళ్ళి ఇవ్వమని చెప్తుంది. అలా మీజీ ఇప్పుడు హొసుని కలవడానికి వస్తుంది. అలా హొసు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు హొసుకి ఇంకా వేరే వాళ్ళు ఎవరూ జాబ్ ఇవ్వట్లేదన్న విషయం తెలుస్తుంది. సరేలే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని నీకు ఇష్టమైన హాబీస్ అన్నీ చేస్తూ ఉండు అని చెప్తే నాకు అలా ఏం లేవు అని అంటాడు. నువ్వు వచ్చే ముందు కూడా నేను ఊరికే ఆలోచిస్తూ ఉన్నాను అన్నిటి గురించి తప్పించి నాకు ఏ హాబీ లేదు అని చెప్పడంతో ఇలా అయితే కష్టం పద అంటూ ఒక చోటికి తీసుకెళ్తుంది. ఆ షాప్లో క్రోషేకి కావాల్సిన వస్తువులన్నీ కొనించి అది ఎలా చేయాలో నేర్పిస్తుంది. దీనివల్ల ఏంటి లాభం అంటే ఇది చేసేటప్పుడు నువ్వు ఇంక దేని గురించి ఆలోచించావు, నీ మైండ్ మొత్తం దీని మీదనే ఉంటుంది కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది నీ దగ్గరికి కూడా రాదు అని చెప్పడంతో ఇదంతా నీకెలా తెలుసు, నువ్వు ఎప్పుడూ జాబ్ లేకుండా లేవు కదా అని అడిగిన వెంటనే మీజీ అయ్యో ఇలా స్లిప్ అయ్యానేంటి అని అనుకొని, నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలానే ఖాళీగా ఉండినాను కదా, అప్పుడు కొన్నిసార్లు చేశానులే, అయినా నువ్వు కూడా ఇప్పుడేం ఉద్యోగం లేకుండా ఏం లేవు, ఒక ఉద్యోగం క్విట్ చేసి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటున్నావు అంతే, నీ గురించి అలా తక్కువ అంచనా వేసుకోకు అని అంటుంది. ఉద్యోగం వదిలేసేటప్పుడు ఇంతకంటే మంచి చోట ఉద్యోగం తెచ్చుకుంటానని అనుకున్నాను, కానీ బయటికి వచ్చిన తర్వాత అది ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది, తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అని అన్న వెంటనే హొసు ఏమైనా ఏం జరిగినా నువ్వెక్కడికి మాయమైపోలేదు, నువ్వే తప్పు చేయలేదు, కాబట్టి నిన్ను నువ్వు నిందించుకోవడం కానీ తక్కువ అంచనా వేసుకోవడం కానీ చేయకు అని అంటుంది. వెంటనే హొసు నువ్వు నాతో ఇంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వేరే వాళ్ళని కంఫర్ట్ చేయాలి అని ఎప్పుడూ ఆలోచించావు కదా అని అంటే, నీకేదో పెద్ద నా గురించి అన్నీ తెలిసినట్టే మళ్ళీ మాట్లాడుతున్నావు చూడు, నీకు నా గురించి అంత తెలుసా, లేదు కదా మరి అని అన్న వెంటనే అక్కడ హొసు తన క్రోషర్లో ఒక తప్పు చేసింటాడు, చూడు తప్పు పోయింది అని దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో కూడా నేర్పిస్తుంది. హొసుతో పాటు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నేను మర్చిపోయి నాలాగే బిహేవ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటుంది. ఇక్కడేమో తన ఫామ్లో రోజంతా కింది కుంగి మరీ మొక్కలు ఎలాంటివి బాగున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కష్టం కదా, అందుకనే కూర్చొని వీల్స్ ఉన్న దాని మీద ఇలా తోసుకుంటూ వెళ్తే ఈజీగా పని అవుతుందని దాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా అలాంటిది వాడడం సీజన్కి అస్సలు ఇష్టం లేదు, కాకపోతే మీరే కష్టపడుతుందని గమనించి తన కోసం తీసుకుందామని అనుకుంటాడు.
అది చెక్ చేస్తూ ఉండంగానే అక్కడి ఓనర్స్ వచ్చి సీజిన్ని ఏడిపిస్తారు. దాంతోపాటు మీజీ ఈ మధ్య కొత్తగా బిహేవ్ చేస్తుంది కదూ, ఇంతకుముందు కూడా తను ఒకసారి 3 years కనపడకుండా వెళ్ళిపోయింది, ఎక్కడుంది అని అడిగితే సాల్కి వెళ్ళింది అని చెప్పారందరూ. కానీ తన బదులుగా స్కూల్కి అటెండ్ అయ్యి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ని తీసుకొచ్చింది వాళ్ళక్క మీరే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ విషయం నిజమా అబద్ధమా ఎవరు కనుక్కోలేకపోయారు. మరి ఇది ఇచ్చి వాడుతుందో లేదో చూసి దాన్ని బట్టి తను ఎవరో కనుక్కోగలవేమో చూడు. మీజీ అయితే ఎప్పుడు ఇంత సైలెంట్గా ఉండింది లేదు, కానీ ఇప్పుడున్న మీజీ కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్తారు. ఫామ్కి మీరే వచ్చిన తర్వాత తనకు అది ఇచ్చి మాటల్లో పెట్టి కావాలని తన ట్విన్ గురించి, తను ఎక్కడుంది, తన జాబ్ ఏంటి, సాల్లో ఉందా అని అన్నీ అడుగుతుంటే మీరే తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కెఫేలో హుసూని వాళ్ళ అసిస్టెంట్ కలవడానికి వస్తుంది. అక్కడ జాబ్ మానేసి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఎక్కడ జాబ్ రాకపోవడం నార్మలే. తొందరపడకుండా స్లోగా 1 step at a time తీసుకో, జాబ్ రాలేదు అని ఎక్కువగా టెన్షన్ తీసుకోకు అని చెప్పినప్పుడు అలా తను క్రోషే చేస్తున్నాడన్న విషయం తెలుసుకుంటుంది. ఎవరు నేర్పించారు, అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అయితే ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా తన మీద నీకు అంటూ టీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను జస్ట్ ఫ్రెండ్ అంతే, నువ్వు ఎక్కువ ఆలోచించకు అని అంటే, కానీ ఆ అమ్మాయిని కలిసిన ప్రతిసారి నీ ఫీలింగ్స్ ఏంటో నీకే అర్థం కాకుండా ఉంటే దాని గురించి ఆలోచించు మరి అంటూ తన దగ్గర ఉన్న ఒక స్క్రబ్బర్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అంతలో హొసూకి మీజీ మెసేజ్ చేస్తుంది ఒక చోటికి రా అంటూ. హొసూ అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడికి రోజా వస్తుంది. మీరేంటి ఇక్కడ అని ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత మీజీ ఇక్కడికి రమ్మందన్న విషయం తెలిసి ఇద్దరు మీరెక్కి కాల్ చేస్తారు. కానీ మీజీ ఫోన్ ఆన్సర్ చేయదు. దాంతో ఆ పిల్ల ఇదంతా ప్లాన్ చేసి నేను ఇక్కడికి వచ్చేటట్టు చేసింది, నీ టైం వేస్ట్ చేసుకోకు, ఇంటికి వెళ్ళు అని అంటే, లేదు ఇంటికి వెళ్తే నేను చాలా ఆలోచిస్తున్నానండి, నేను ఇక్కడే మీతో పాటే మీకు ఏదైనా హెల్ప్ అవసరం ఉంటే చేస్తాను అని చెప్పడంతో ఇద్దరు బయలుదేరతారు. ఇక్కడేమో స్కూల్ యూనియన్ జరగడం వల్ల అక్కడికి మీరే వాళ్ళమ్మ, హొసూ వాళ్ళమ్మ క్లాస్మేట్స్ కాబట్టి ఆ రీయూనియన్కి వస్తారు. అక్కడ మీరే వాళ్ళమ్మ చాలా అందంగా రెడీ అయితే హొసూ వాళ్ళమ్మ రోజు నార్మల్గా ఎలా రెడీ అవుతుందో అలాగే రెడీ వస్తుంది. అక్కడ క్లాస్మేట్స్లో ఎవరికైనా లాకి సంబంధించి ఏదైనా డౌట్లున్నా, ఏదైనా సజెషన్స్ కావాలంటే నా కొడుకున్నాడు అతనితో కనుక్కొని మీకు చెప్తాను అంటూ అందరి దగ్గర ఉన్న డౌట్స్ని రాసుకుంటూ ఉంటుంది. బస్సులో హొసూ వాళ్ళమ్మ తన పక్కన సీట్ మీరే వాళ్ళ అమ్మ కోసం ఎత్తిపెట్టినా ఆమె అక్కడ కూర్చోకుండా వేరే చోట కూర్చుంటుంది. దాంతో ఆమె కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. తర్వాత బస్సులో అందరూ ఒక గేమ్ ఆడదాము అని అనుకొని ఎవరైతే ఎవరికైనా ఫోన్ చేసి ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించుకుంటారో వాళ్ళు గెలిచినట్లు అని అనుకుంటారు. కానీ వీడియోస్ అందరూ ఏం చేస్తారు అని మీరే వాళ్ళమ్మ అడుగుతుంది. హొసూ వాళ్ళమ్మ భర్తలే అయ్యుండాలా, మనల్ని ఎంతగానో అభిమానించేవాళ్ళు మన పిల్లలు, వీళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా అని చెప్పడంతో అలా అయితే ఫస్ట్ నీ కొడుకే ఫోన్ చేయి అని మీరే వాళ్ళమ్మ బలవంతం చేస్తుంది. ఇక్కడ హొసూ రోజా ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. అలా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, చిన్నగా ఉన్నప్పటి నుండి నేను నిన్ను కంటికి రెప్పలా నా ప్రాణంలా కాపాడుకుంటూ వచ్చాను, నువ్వు ఇంతవరకు నీ లైఫ్లో ఏదైనా చెప్పలేని విషయం నాకు ఇప్పుడు చెప్పాలనుకుంటే చెప్పచ్చు అని అడుగుతుంది. నేను ఇప్పుడు క్లయింట్తో ఉన్నాను అని చెప్పినా ఏదైనా విషయం నువ్వు చెప్పలేకపోయావు కానీ ఇప్పుడు చెప్పాలనుంది అని అనుకుంటే చెప్పు అని చెప్పడంతో హొసూ సరే అని అనుకొని తను జాబ్ మానేశాడు. కానీ ఇక్కడేమో వీళ్ళమ్మ ఫోన్ని స్పీకర్లో పెట్టింది కాబట్టి అందరూ వింటారు. జాబ్ మానేసావా అని వాళ్ళమ్మ షాక్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ తీసుకోకమ్మా అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. దాంతో వాళ్ళమ్మ సాడ్గా ఫీల్ అవుతుంది. అలా బలవంతం పెట్టి ఫోన్ చేయించినందుకు మీరే వాళ్ళమ్మ కూడా గిల్టీ ఫీల్ అవుతుంది. ఇదే విషయమే ఆలోచిస్తూ హొసూ వాళ్ళమ్మ వాష్రూమ్లో సాడ్గా ఉండడం గమనించిన మీరే వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చి, కొన్నిసార్లు పిల్లలు మనకు పుట్టినట్టే బిహేవ్ చేస్తారు, చిన్నగున్నప్పటి నుండి వాళ్ళని పెంచి పోషించింది ఎవరో మర్చిపోయి మనతోనే మీకెందుకు మా విషయాలు మేము చూసుకుంటాము అని మాట్లాడతారు, అవి ఎక్కువగా పట్టించుకోకులే అని అన్న వెంటనే వాళ్ళమ్మ అది కవర్ చేయడం కోసం అవునా నాకెప్పుడు అలా అనిపించలేదే అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడేమో హొసూ వాళ్ళమ్మతో మాట్లాడడం రోజా విని, నువ్వు మీ అమ్మతో అంత కఠినంగా ఎందుకుంటున్నావు, తను ఎంత బాధపడుతుందో తెలుసా అని అంటే, మా అమ్మ ఇప్పటి వరకు నన్ను అంతగా చూసుకొనింది, అంత కష్టపడి పెంచింది, కాబట్టి తనకి ఇంకా బర్డెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నా గురించి నా బాధల గురించి తనకి చెప్పుకున్నాను అని అంటే తను కూడా బాధపడుతుంది, కాబట్టి నేను నా విషయాలు నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి కాల్ కట్ చేసేసాను అని చెప్పడంతో, అయినా మీ ఇద్దరు రిలేషన్షిప్ ఒక్క ఫోన్ కాల్ విని నేను అలా డిసైడ్ చేస్తానులే అని చెప్తుంది. ఇందాక ఫోన్ కాల్లో మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని నా క్లయింట్ అని చెప్పినందుకు సారీ అని చెప్తే ఆ అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నావు, దాన్ని నిజం చేస్తే అయిపోతుందిగా అని అంటుంది. అలా మీజీ రెస్టారెంట్కి వచ్చేసరికి హొసూ రోజా లీగల్ రిప్రజెంటేటివ్ అన్న విషయం తెలుస్తుంది. అలా ఫ్రైడే రోజు మీటింగ్కి నాతో పాటు నా లాయర్ కూడా వస్తాడు అని చెప్తుంది. మీటింగ్ కంటే ముందు నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదో ఇవి నాకు పంపించండి అని చెప్పడంతో, నేను నీ ఫ్రెండ్ కదా నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే, ఫ్రెండే వర్కే కాబట్టి పంపించు అని చెప్తాడు.
అది విన్న రోజా మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడ జీయున్ తన వర్క్ అయిపోయిన తర్వాత ఆ రెస్టారెంట్లో రిజర్వేషన్ చేసింది. ఆ ఓనర్ని కన్విన్స్ చేసి వీళ్ళకి కంటెంట్ క్రియేషన్ కోసం పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పించింది హొసూనే కాబట్టి హొసూ దగ్గరికి వెళ్దామని కాల్ చేస్తుంది. అప్పుడే తను ఆ కంపెనీలో జాబ్ మానేశాడన్న విషయం తెలియడంతో, అవునా, అలా అయితే ఈ వీకెండ్ రీయూనియన్కి వస్తున్నావు కదా, అక్కడ కలుద్దాము అని చెప్తుంది. పక్కనే ఉన్న మీజీ ఇదంతా తొంగి తొంగి వింటుంది. ఇంకా మీజీ పక్కనే ఉంది కాబట్టి మీరేకి రీయూనియన్ గురించి చెప్పావా అని అడిగితే కావాలనే చెప్పలేదు అని అంటుంది జీయున్. ఎందుకు అని అడగడంతో తను సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు కాబట్టి తను అందరినీ కలవడం మానేసింది. ఇలా సోషలైజ్ అవ్వడం వల్ల తను ఇబ్బంది పడుతుందేమో అని చెప్పలేదు అని అన్న వెంటనే ఫోన్ లాక్కొని, నా గురించి అంతగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ జీయున్, నాతో పాటు హొసూని కూడా తీసుకొస్తాను ఈ వీకెండ్ రీయూనియన్కి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఏంటి, నువ్వు వస్తావా, నన్నెందుకు తీసుకొస్తా అని చెప్పావు అని అడిగితే, ఏ ఒక్కరు సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ట్రై కూడా చేయలేదు కానీ నా గురించి వెనకాలైతే ఊరికే మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఏం సాధించినా సాధించకపోయినా ఐఎమ్ గుడ్ ఎనఫ్ కాబట్టి నేను అక్కడికి వస్తాను. అండ్ ఆల్సో నువ్వు కూడా స్మార్ట్గా రెడీ అయ్యిరా అని చెప్పి వెళ్ళిపోతుంది. హొసూ ఏమో ఈ పిల్లకేమైంది, ఇంత వింతగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. ఇక్కడ వాళ్ళ బామ్మ దగ్గర మీరే ఉన్నప్పుడే కేర్ టేకర్స్ వచ్చి, ఇంకా మీ బామ్మకి నువ్వు హెయిర్ కట్ చేయాల్సిన టైం వచ్చింది, మీ బామ్మకున్న టాలెంట్స్ అన్నీ మీ అమ్మకి కాకుండా నీకు వచ్చాయి, లక్కీ నువ్వు, అసలు ఇంకొక ట్విన్ ఉంది నీతో పాటు, మీరే కనీసం ఒక్కసారైనా మీ బామ్మని చూడడానికి వచ్చిందా ఈ మధ్యకాలంలో, రాను కూడా రాలేదు, డబ్బులు పంపిస్తే సరిపోయింది అనుకుంటున్నారా, డబ్బులే అన్నిటినీ కొనగలుగుతుంది అనుకుంటుందా, నీ అంత మంచి మనవరాలు దొరకడం మీ బామ్మ అదృష్టం అని మాట్లాడుతుంటే మీరే ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత మీరే వాళ్ళమ్మ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ బామ్మ హాస్పిటల్ బిల్స్ ఈ మంత్వి ఇంకా పేమెంట్ అవ్వలేదన్న విషయం తెలిస్తే, అయ్యో కూతురు బిజీగా ఉండి ఇది మర్చిపోయిందేమో అనుకుంటుంది. ఇప్పుడు మీజీ రీయూనియన్ జరిగే దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి హెసిటేట్ చేస్తూ పాస్ట్ అంతా గుర్తు రావడంతో అక్కడే ఆగిపోతుంది. అంతలో అక్కడికి సొంగ్హ్యూన్ వస్తాడు. ఇతను వీళ్ళ క్లాస్మేటే, హై స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఇతనికి చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అలా ఇప్పుడు వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక వాళ్ళ క్లాస్మేట్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిసి షాక్ అవుతుంది. కొత్తగా షాక్ అవుతున్నావేంటి, మాకు 2 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు, తెలీదా నీకు అని చెప్పడంతో, నేను చెప్పాను కదా అని అంటుంది జీయున్. అలా ఇంకా సైలెంట్గా వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడేమో పెద్దవాళ్ళకి హెయిర్ కట్ ఎలా చేయాలి అని మీరే ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అంతలో బయట వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతుందని గమనించి బయటికి వెళ్ళి ఏమైంది అని కనుక్కుంటే, ఈ మధ్య మీరేతో ఏమైనా మాట్లాడావా, తనకేమైనా ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందంటనా, తను ఈ మంత్ హాస్పిటల్ బిల్స్ కట్టలేదు అని చెప్పిన వెంటనే, నేను కడతానులే అమ్మా అని అంటుంది. నువ్వెందుకు కడతావు, ఏం అక్కర్లేదులే అని అంటే, నేను తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను ఇప్పుడు కాబట్టి నేను కడతాను అని అంటున్నా, నీ డబ్బులు వాడాల్సిన అవసరం ఏం లేదు, నువ్వే ఎత్తిపెట్టుకో అని అంటే, అయితే మీరే డబ్బులు వాడడం ఓకేనా అని అడుగుతుంది. నువ్వు మీరే ఒకటే అనుకుంటున్నావా అని అరవడంతో మీరే కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడ రీయూనియన్లో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండంగానే అప్పుడే అక్కడికి హొసూ వస్తాడు. హొసూ వచ్చిన వెంటనే ఎంత అందంగా ఉన్నాడు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇప్పుడు నువ్వు లాయర్ అయినావు, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నావు అని అందరూ పొగుడుతూ ఉంటే హొసూ ఇబ్బంది పడుతున్నాను గమనించి జియున్ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అంతలో సొంగ్హ్యూన్, నువ్వు ఇంత బాగా చదివి లాయర్ అయ్యావు కదా, మరి ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆర్మీ డాక్టర్స్ లాగా మీకు కూడా ఏదైనా స్పెషల్ క్యాడర్ ఉంటుందా అని అడిగితే, ఏమో నాకు తెలియదు, నేను ఆర్మీలో వర్క్ చేయలేదు, నాకు ఎగ్జామ్షన్ ఇచ్చారు అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్తాడు. అప్పుడు సొంగ్హ్యూన్ మొహం చూస్తే తను కావాలనే ఆ క్వశ్చన్ అడిగినట్టు అనిపించింది. మీరే హొసూ ఇప్పుడు చాలా మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు అని మాట్లాడుకుంటూ ఉంటే, ఒక అమ్మాయి ఏమో అందరికంటే బాగా సొంగ్హ్యూన్ సెటిల్ అవుతాడని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, అప్పుడు తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉండేది అని అంటే, ఇంకొకరు తనేదో తాగి వాగుతుంది, తనని పట్టించుకోకు అని సర్ది చెప్తారు. ఇంకా అప్పుడే వాళ్ళల్లో ఒకరికి మీజీ గుర్తొస్తుంది. తను ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా ఉంది అని మాట్లాడడంతో, తను ఇలా క్లీనింగ్ పని చేస్తుందంట, ఒక మార్కెట్లో పార్ట్ టైం వర్కర్లా చేస్తుందంట అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే మీజీకి పాస్ట్ గుర్తొచ్చి అలానే సైలెంట్గా ఉండిపోతుంది. వెంటనే హొసూ, తను లేనప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటాడు. హొసూ అన్న దానికి సొంగ్హ్యూన్ కూడా సపోర్ట్ చేయడంతో టాపిక్ డైవర్ట్ అయిపోయి వాళ్ళ క్లాస్మేట్స్లో ఇంకొకరి పెళ్లి గురించి వస్తుంది. అలా రీయూనియన్ అయిపోయిన తర్వాత మా పెళ్లి ఖచ్చితంగా రావాలి అంటూ వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తారు. నేను మీతో పాటే వస్తాను అని జియున్ వెళ్తుంటే, ఇదంతా అరేంజ్ చేసిందే నువ్వు, రా మాతో పాటు అని లాక్కెళ్ళిపోతారు. సొంగ్హ్యూన్ మీరే అంటూ పిలిచి మీజీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వు పెళ్ళికి వస్తున్నావా, నువ్వు వచ్చేటట్లయితే మనం ఇద్దరం కలిసి వెళ్దాము అని అంటాడు. వెనకాలే హొసూ ఆగి వెయిట్ చేస్తూ ఉంటే, నువ్వు కూడా మాతో పాటు వస్తావా, బాగుంటుంది అని అంటే, నేను వస్తే నీకు బాగుంటుందా అని చెప్పి కోపంగా వచ్చేస్తుంటే సొంగ్హ్యూన్ ఇంకా వెళ్ళిపోతాడు. మీజీ హొసూతో పాటు వచ్చేస్తుంది.
హొసు కోపంగా ఉన్నాడని గమనించి, నీకు ఈరోజు రీయూనియన్ నచ్చలేదా? నీకు నచ్చని దానికి నువ్వెందుకు వచ్చావు? నేను రమ్మన్నందుకు నువ్వు వచ్చే టైప్ అయితే కాదు, మరి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నువ్వెందుకు వచ్చావు? నీకు సంతోషంగా అనిపించిందా అని అడగడంతో మీజీ సైలెంట్ అయిపోతుంది. నీ గురించి నీ వెనకాల మాట్లాడడం నీకు ఇష్టం లేదు, కానీ మీజీ గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు సైలెంట్గా అంతా భరించావు అంటూ కోపంగా అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన మీజీకి మీరే కాల్ చేసి, నేను హాస్పిటల్ బిల్ గురించి చెప్పడం మర్చిపోయాను, అకౌంట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశాను, ఆ పేమెంట్ చేసేసి మిగతా డబ్బులు నీకు నువ్వే ఖర్చు పెట్టేసుకో అని అంటే, నీ జాబ్ నీ శాలరీ అని అంటుంది. కానీ వర్క్ చేసింది నువ్వు కదా అని మీరే అంటుంది. దాంతోపాటు బామ్మకి హెయిర్ కట్ చేయాలి, ఈ ఫ్రైడే అమ్మ ఇంట్లో ఉండదు కాబట్టి అప్పుడు ఆ రోజు నువ్వు రా అని చెప్తే, అదే రోజే రోజాతో కంపెనీ వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేసి ఉంటుంది. ఆ రోజు తను వచ్చేస్తే ఎలా, అందుకే నేను రావడం కుదరదు అని చెప్పడంతో, అమ్మ లేని రోజే నువ్వు రావాలి, ఎందుకు రానంటున్నావు అని కనుక్కుంటే, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్తుంది. బామ్మ కంటే నీకు మీటింగే ఎక్కువైపోయిందా అని అడుగుతుంది మీరే. ప్రతిసారి నువ్వు ఇదే మాటే కదా చెప్పేదానివి, నేనేమైనా ఇది నా కోసం చేస్తున్నానా అని మీజీ అడగడంతో, నేను నా కోసం చేస్తున్నానా? ఇప్పుడు నీ కోసం అమ్మని తన ప్లాన్స్ మార్చుకోమని చెప్పాలా? ఎలా కుదురుతుంది అనుకుంటున్నా? నువ్వేం రావాల్సిన అవసరం లేదు, డబ్బులు పంపించాలు నేను చూసుకుంటాను అని అనడంతో, నీకు ఇష్టం లేకపోతే చెయ్యొద్దు, నన్నెందుకు అంటున్నావు, ప్రతిసారి నువ్వు ఇదే మాటే కదా అనేది అని మీజీ అనడంతో, అక్కడుండి ఉద్యోగం చేసి డబ్బులు పంపించడం అంత ఈజీ అనుకుంటున్నావా అని మీరే సాడ్గా ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంకా గ్రూప్లో రీయూనియన్ ఫొటోస్ అన్నీ పెట్టుకుంటారు. అలా హొసు మీరే సొంగ్యూన్ పక్కన పక్కన కూర్చున్నది జూమ్ ఇన్ చేసి చూస్తాడు. వాళ్ళిద్దరు రీయూనియన్లో క్లోజ్గా ఉండడం హొసుకి నచ్చదు, అందుకే కోపంగా ఉంటాడు. అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ చెప్పిన మాటలు, నీకు తనంటే ఇష్టం ఉందేమో, ఫీలింగ్స్ ఉన్నాయేమో ఆలోచించు అని అన్నవన్నీ గుర్తొస్తుంటాయి. ఇక్కడేమో లాస్ట్ ఇయర్ వచ్చిన పంట మొత్తం స్ట్రాబెర్రీస్ కోసి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించు అంటూ సగం పంటనిచ్చేస్తాడు. నాకు పంపించడానికి ఎవ్వరు లేరు, నేను ఎవరికి పంపించాను అని చెప్తున్నా. సాల్లా మీ సిస్టర్ ఉంది కదా, తనకు పంపించు, తన ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటుంది అని అంటే, తనకు అక్కడ ఎవరూ ఫ్రెండ్స్ లేరు అని అంటుంది. ఏమో అదంతా నాకు తెలీదు, నీ స్ట్రాబెర్రీస్ నీ ఇష్టం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మీరే ఆ స్ట్రాబెర్రీస్ అన్నిటినీ ఇంటికి తెచ్చుకుంటుంది. అంతలో వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి హొసు వాళ్ళ అమ్మ వచ్చి, వాళ్ళ అమ్మ లేదని తెలుసుకొని, ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ ఎక్కడివి అని అడిగితే, ఇలా ఫామ్లో వచ్చాయని చెప్తుంది. మీకేమైనా కావాలంటే తీసుకోండి అని చెప్పడంతో, ఇవి స్వీట్గా ఉండకుండా కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి జామ్కి పర్ఫెక్ట్గా ఉంటాయి, నాతో పాటు జామ్ చేస్తావా అని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి జామ్ చేస్తారు. ఇక్కడ రోజా మీటింగ్కి వెళ్ళడం కోసం రెడీ అవుతుంది. తన హ్యాండ్ బ్యాగ్ పైనుంది కాబట్టి దాన్ని తీసుకోవడానికి స్టూల్ ఎక్కుతుంది. వాటిని తీసుకునే క్రమంలో ఆమె పైనుండి కింద పడుతుంది. అక్కడ నుండి లేయలేక ఎవరికి ఫోన్ చేయలేక అలానే పడుకొని ఉంటుంది. ఇక్కడేమో మీజీ మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ రోజాకి కాల్ చేస్తేనేమో కాల్ ఆన్సర్ చేయదు. ఏమైంది అని ఆలోచిస్తూ హొసుకి కాల్ చేస్తుంది. మీ ఇద్దరు కలిసి వస్తున్నారా అంటే, లేదు, నేను రాత్రి మాట్లాడుకుని డైరెక్ట్గా మీటింగ్ దగ్గర కలుద్దాం అనుకుంటున్నాము అన్న విషయం చెప్తాడు. తను ఏమైనా పిచ్చి పని చేసుకుంటుందేమో అని, నీతో వింతగా ఏమైనా మాట్లాడిందా అంటే, లేదు, నార్మల్గానే మాట్లాడింది అని చెప్తాడు. మరి ఎందుకు రావట్లేదు, ఏమైనా అయ్యిందా అని మీజీ టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ మీటింగ్ ఏర్పాట్లు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కదా, ఏం చేయాలని ఆలోచిస్తుంటే వాళ్ళ కలీగ్ ఆ రోజు బస్ స్టాప్లో వచ్చి పలకరించాడు కదా, అతను ఏర్పాట్లు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్తాడు. అలా మీజీ అక్కడికి బయలుదేరుతుంది. ఇంకా మీజీ ఇంటికెళ్ళి చూసేసరికి రోజా కింద పడిపోయి ఉంటుంది. రోజాని అలా చూసేసరికి వాళ్ళ బామ్మ కింద పడిపోయిందే గుర్తు రావడంతో మీజీకి ప్యానిక్ అటాక్ వచ్చేస్తుంది. దాంతో తను బ్రీత్ చేసుకోలేకపోతూ ఉంటుంది. అదే టైంకి కరెక్ట్గా అక్కడికి హొసు వచ్చి మీజీకి హెల్ప్ చేస్తాడు. ఇంకా రోజాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఆమెకి ఏం కాలేదు అని తెలుసుకున్నాకే మీజీ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. పాస్ట్లో అన్ని సంవత్సరాల నుండి లోపలే ఉండి బయటికి ఎవరితో మాట్లాడడానికి రాకుండా అలానే ఉండిపోయిన మీజీని ఎలాగైనా ఆ రోజు బయటికి తీసుకురావాలి అని వాళ్ళమ్మ డోర్ కొడుతుంది. అయినా కూడా తీయకపోవడంతో ఆ డోర్ నాబ్ని విరగొట్టేసి లోపలికి వెళ్ళి, రా బయటికి రా, ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటావు, నువ్వు ఉండడమే కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వెనక్కి లాగుతున్నావు, నీకు ఆ విషయం తెలియట్లేదు అంటూ ఫుల్గా తిడుతుంది. దాంతో మీజీకి కోపం వచ్చి, ఎందుకు నువ్వు నా గురించి పట్టించుకుంటున్నావు, ఇంక నేను రన్నింగ్ కూడా చేయలేను కదా, నీకు నాకంటే మీరేనే ఎక్కువ ఇష్టము, ఆ పిల్లనే పట్టించుకో, ఆ పిల్లనే చూసుకో, బాగా నన్ను ఎందుకు పట్టించుకుంటావు,
చేస్తున్నావు? నా గురించి వదిలేసేయ్, నీకు నేను అనవసరంగా పుట్టానని ఫీల్ అవుతున్నావు కదా అని అరుస్తుంది. తను బయటికి రాకపోవడం, ఎవరితో కలవకుండా అలానే ఉండడం, పైగా ఈరోజు వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్ని కూడా కట్ చేసేయడం వల్ల వాళ్ళమ్మకి చాలా కోపం వస్తుంది. దానికి తోడు ఇప్పుడన్న మాటలతో వాళ్ళమ్మ మీజీని ఫుల్గా కొట్టేస్తుంది. అలా కొడుతూ ఉండంగానే వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఎందుకు అలా కొడుతున్నావు పిల్లని అంటూ బయటికి లాక్కొచ్చి వాళ్ళ అమ్మని తిడుతుంది. అసలు ఇదంతా నీ వల్లనే జరుగుతుందమ్మా, నన్నేమో అస్సలు ప్రేమ చూపించకుండానే పెంచావు, మరి నా పిల్లల్ని ఇంత గారాబం చేసి ఎందుకు చెడగొడుతున్నావు, నీ వల్లనే మీజీ ఇలా తయారైంది అని తిట్టి వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ మీజీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు ఏంటి అని నేను అడగను, నువ్వు టైంకి తిని ఆరోగ్యంగా ఉంటే చాలు అని చెప్తే ఇలా ఉండడం తప్పు అని నాకు కూడా తెలుసు, దీంట్లో నుండి బయటికి రావాలనిపిస్తుంది కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు కంప్లీట్గా లాస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది, నా మీద నాకే విరక్తి వస్తుంది అని చెప్తే సింహం వేటాడుతున్నప్పుడు జింక పారిపోతే అది పిరికిదనా? కాదు, అది సర్వైవ్ అవ్వడం కోసం కష్టపడుతుందని, అలాగే నువ్వు కూడా నీ గురించి అలా అనుకోకు అని చెప్పడంతో మీజీ వాళ్ళ అమ్మమ్మని పట్టుకొని ఏడ్చేస్తుంది. అప్పుడే మీజీ క్రోషే చేయడం స్టార్ట్ చేస్తుంది. అది చేస్తూ ఉండంగానే బయట శబ్దం రావడంతో ఏమైంది అనుకుంటూ బయటికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ కింద పడిపోయడం గమనించి ఎమర్జెన్సీకి కాల్ చేద్దాం అనుకుంటుంది కానీ తనే ఫోన్ లైన్ని కట్ చేసింది. బయటికి వెళ్ళాలంటే తన చేత కావట్లేదు. అలాగే ధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్ళి ప్రతి ఇల్లు తట్టి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది కానీ ఎవరు బయటికి వచ్చిండరు. అదంతా ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన హొసు దాన్ని గమనించి మనం కరెక్ట్ టైంకి రోజా గారిని హాస్పిటల్కి తీసుకొచ్చాంలే, తను సేఫ్గానే ఉంది కదా అని ధైర్యం చెప్తుంటాడు. అయినా కూడా మీజీనేమో అసలు మీజీ వల్లనే మా బామ్మకి అలా అయింది, తను కింద పడిపోయినప్పుడు మీజీ ఆన్ టైంలో రియాక్ట్ అయ్యిందంటే మాత్రం మా అమ్మమ్మకి ఏం అయ్యుండేది కాదు అని చెప్తుంది. అందుకు మీజీ తప్పేం లేదు అని హొసు అంటున్నా మీజీ వినకపోవడంతో అలా అయితే మా నాన్న చనిపోవడానికి కారణం కూడా నేనే అవుతాను, నేనే ఆ రోజు బలవంతంగా మా నాన్నని కార్లో తీసుకెళ్ళమని చెప్పాను, అప్పుడే మాకు ఆ యాక్సిడెంట్ జరిగింది, అయితే నా తప్ప అని అడుగుతాడు. నీ తప్పేం లేదు అని చెప్తే నా తప్పు లేనప్పుడు మీజీ తప్పు కూడా కాదు, తను అనవసరంగా అనకు అని చెప్తాడు. ఇక్కడ మీరే హొసు వాళ్ళ అమ్మతో కలిసి జామ్ చేసిన తర్వాత అక్కడ ఇంతకుముందు మీజీ చూసిన ఫోటోని మీరే కూడా పట్టుకొని చూస్తుంటే ఇక్కడ ఉండేది మీరేనే కదా అని అడుగుతుంది. కాదు అని మీరే చెప్తున్నా లేదు, ఆ అమ్మాయి కళ్ళు చూస్తే నేను చెప్పేయగలను, తన మనసులో ఎంతో దాచుకొని ఆ బాధనంతా దిగమిక్కుకొని బయటికి నవ్వుతూ కనిపిస్తుంది, ఆ పాపని నేను గుర్తుపట్టలేనా అని అంటుంది. దాంతో మనసులో ఏదో తెలియని బాధ ఉండింది అని మీరేకి అర్థమవుతుంది. ఇంకా మీరే ఇంటికి వచ్చిన తర్వాత ఒక జామ్ బాటిల్ని మీజీ కోసం సాల్కి కొరియర్ చేస్తుంది. ఇక్కడ మీజీ మెద్ద మీదకి వచ్చి తన గురించి ఆలోచిస్తూ నన్ను నేను కాపాడుకోవాల్సిన టైంలో నాకు నేనే శత్రువులా ఎందుకు బిహేవ్ చేస్తున్నానని ఆలోచిస్తూ ఉండంగానే అక్కడికి హొసు వస్తాడు. నువ్వు ఎందుకు మీజీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడావు అని అడిగితే ఎందుకంటే తను నేను ఇష్టపడుతున్నాను కాబట్టి, నీకు తెలుసు కదా అని అంటాడు. దాంతో మీజీ షాక్ అవుతుంది. మీజీ నా ఫస్ట్ లవ్ అన్న విషయం మర్చిపోయావా అని అడగడంతో మీజీ ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు తెలిసినా నేను గతాన్ని మార్చలేను కదా అని అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.